యోటి వీక్షకులకు కోటేశ్వరరావు గారికి, పివి రెడ్డి గారికి, నాగేష్ గారికి మరియు తెలుగు ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఈరోజు భారతదేశంలో ఆర్థిక సంక్షోభం అనేది కనిపిస్తుంది మనకు క్లియర్గా. ఎందుకంటే మోడీ గారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇది చేసింది, అది చేసింది, ఇంత రేట్ ఎందుకు ఉంటుంది, డాలర్ విలువ ఇంత ఎందుకుంది, పెట్రోల్ విలువ ఎట్లా పెంచుతారు, డీజిల్ ఎట్లా పెంచుతారు అని ఒకటే విధంగా చెప్పిండు. ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చారు. మొదటిసారి చెప్పినావు విన్నారు, రెండోసారి చెప్పినావు విన్నారు. ఈసారి చెప్తే దేశ ప్రజలు వినరు కాబట్టి నువ్వేం చేస్తున్నావు, భారతదేశంలో డీజిల్ పెట్రోల్ ధర ఈ రేటు తక్కువ ఉంది, వేరే దేశాల్లో ఎక్కువ ఉంది అనేది ఒకటి బూచా చూపించి నువ్వు దేశాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. నేను అనేది కూడా పివి రెడ్డి గారు ఇందాక అదే దేశాన్ని పరాయి దేశం గురించి మనకి ఎందుకంటే ముందు మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అందరు దాంతోనే పోలుస్తున్నారు, ఇతర దేశాలతో పోలుస్తున్నారు. పివి రెడ్డి గారు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ డ్యూటీ అంటున్నారు. వితౌట్ వ్యాట్ రాష్ట్రాలు నడవడం కష్టం. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించవచ్చు. జిఎస్టీ కి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏం సంబంధం? పివి రెడ్డి గారు మీరు ఒకటి సమాధానం చెప్పాలండి. సెస్ అనేది ఓన్లీ కేంద్రంలో తీసుకుంటుంది. ఇది మీరు స్టార్ట్ చేసింది ఏం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లీటర్కు సెస్ 4 రూపాయలు. అంటే యాక్చువల్గా లీటరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏది పెంచినా కానీ రూపాయకు 59 పైసలు కేంద్ర ప్రభుత్వం వల్ల వాటా వస్తుంది. 41% 41 పైసలు రూపాయకు రాష్ట్రాలకు వాటా వస్తుంది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, లీటరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ దానికి సెస్ రూపంలో 4 రూపాయలు ఛార్జ్ చేసిర్రు. అంటే అది ఏంది, ఎడ్యుకేషన్ కానీ కేంద్రంలో మిలిటరీకి సంబంధించిన ఆ కంటోన్మెంట్ ఏరియాకు ఇది యూజ్ చేస్తాం అనే ఒక సాగుతోటి వాళ్ళు లీటరు పేరు మీద 4 రూపాయలు సెస్ విధించారు. ఆ సెస్ ఈ రోజు బిఏకి వచ్చినాక 4 రూపాయలు 32 రూపాయలు చేసారు. మీరు 4 రూపాయల నుంచి 30 ఎంత పెంచారో చూడండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు వ్యాట్ అనేది ₹1 పెంచితే 59 పైసలు కేంద్రానికి, 41 పైసా రాష్ట్రాలకు వాటా వస్తుంది. అది మీ చేతులు ఉన్నది. కానీ సెస్ అనేది ఫస్ట్ మీరు అపోజ్ చేసిరు సెస్ను, ఏది బీజేపీ అధికారంలో లేనప్పుడు. కానీ ఈ రోజు సెస్ను పెంచుకుంటా పోయిరు. మీరు సెస్ను పెంచుకుంటా పోయి మేము 10 రూపాయలు తగ్గించినాం, మీరు తగ్గామని రాష్ట్రాలను అడుగుతున్నారు. అంటే మీరు 32 రూపాయలలో 10 రూపాయలు తగ్గించి సెస్ తగ్గించి నువ్వు వాటా అనేది ఆటోమేటిక్ నువ్వు రేటు తగ్గిస్తే ఆటోమేటిక్ తగ్గుతుంది కదా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు కూడా మీరు రేటు తగ్గలేదు. కానీ ఈరోజు సెస్ను 32 రూపాయలు ఉన్నది, 32 రూపాయలు తగ్గిస్తే 84 రూపాయలకు వస్తుంది డీజిల్ కానీ పెట్రోల్ కానీ. అది ఎందుకు చేస్తలేరు మీరు? 32 రూపాయలు ఒక లీటర్ కంటే తక్కువ కాదు. ఈ డీజిల్ పెట్రోల్ పెరగటం వల్ల దేశంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతాయి. డీజిల్ పెట్రోల్ పెరిగినప్పుడు అన్ని సరుకుల రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే డీజిల్ వాహనాలకు కావాలి, పెట్రోల్ కావాలి. కాబట్టి నిత్యావసర వస్తువులు చాలా పెరుగుతాయి. మన భారతదేశంలో దాదాపు 84 కోట్ల ఎకరాలు ఉంది విస్తీర్ణ, అంటే భూభాగంలో ఉంది. అందులో 43 కోట్ల ఎకరాలు సస్యశ్యామలంగా మన పంటలు పండించే పరిస్థితిలో ఉన్నది. కానీ ఈరోజు మనం కూరగాయలు కానీ, నూనెలు కానీ, పప్పులు కానీ వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం. అంటే ఆ పరిస్థితి ఎందుకున్నది అంటే ఇక్కడ మనం పండించలేమా? నూనెలు కూడా పామాయిల్ అక్కడి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మీరు అధికారంలోకి వచ్చినాక మూడోసారి అధికారంలోకి వచ్చారు, కానీ దాని మీద దృష్టి పెట్టిరా? మన దగ్గర సస్యశ్యామలైన భూములు ఉన్నాయి, అక్కడ దాని మీద దృష్టి పెట్టలేదు. బొగ్గు కూడా మన దేశంలో విపరీతంగా ఉన్నది. అయినా కానీ మీరు ఫారెన్ నుంచి బొగ్గును వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. అంటే దీనివల్ల మనం అన్ని దిగుమతి చేసుకోవడం వల్ల మన రూపాయలు తగ్గిపోతుంది. ఈరోజు 90-96 రూపాయలకు వచ్చింది ఒక డాలర్ విలువ. ఇది 100 దాటే పరిస్థితి కూడా ఎన్నో రోజులు ఉండదు. మనం మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పెట్టుకున్నాం. ఒక్క వస్తువును మనం తయారు చేసినామా? ప్రతి ఒక్కటి మనం ఫారెన్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఏ క్వాలిటీ వస్తువు అయినా మనం ఫారెన్ నుంచి తెస్తున్న తప్ప మన ఇండియాలో తయారు కాలేదు. కనీసం ఈ నిత్యావసర వస్తువులన్నా, ఈ కూరగాయలు, పప్పులు ఇవన్నీ మనం పండించుకుంటే ఎగుమతి చేయగలిగితే మనకు అంత ఆదాయం వస్తుంది. కానీ మనం విపరీతంగా తెలంగాణ రాష్ట్రాల్లో వరి పండిస్తున్నాం. కానీ 1,40,00,000 మెట్రిక్ టన్నుల వరి పండించినప్పుడు కేంద్రము 90 లక్షల టన్నులు తీసుకుంటున్నది, కానీ ఇంతవరకు తీసుకోలే. దాన్ని 90 లక్షలను 60 లక్షల టన్నులు అంటుంది.
అంటే మిగిలిన పాడి ఏం కావాలి? అట్లాంటప్పుడు కనీసం మీరు వేరే దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం అని ఇస్తలేరు. ఇస్తే కనీసం ఇక్కడ మన ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాం. అంటే అక్కడలో జీడిపి తగ్గుతుంది దేశం అని ఇక్కడ ఆపగలుగుతున్నారు. పంట పండించిన అని మనం తీసుకున్న పరిస్థితులు మీరు లేరు, కానీ అక్కడి నుంచి మాత్రం దిగుమతి చేసుకొని జీడిపిని తగ్గిస్తున్నారు. కాబట్టి మీరు అధికారంలో 3వ సారి వచ్చారు కాబట్టి కొంచెం దేశ ప్రజలను ఆదుకునే అవసరం ఎంతైనా మీద ఉన్నది. కాబట్టి తక్షణం మీరు సెస్సును 32 రూపాయల సెస్సును మీరు తగ్గిస్తే, ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల 1,00,000 కోట్లు నష్టం వస్తుందంటండి. ఎక్కడ 1,00,000 కోట్లు అండి? చెప్తుంది ఆర్థిక మంత్రి చెప్తుంది 1,00,000 కోట్లు మనకు పీపా విలువ పెట్రోల్ డీజిల్ మీద తగ్గించడం వల్ల. పీపా విలువ అనేది తగ్గినప్పుడు మీరు తగ్గలేదు. తగ్గిస్తే అవును ఇప్పుడు చైనా ఉన్నది, చైనా వాళ్ళు 10 రోజులకు ఒకసారి అవును మార్కెట్ విలువ ఎట్లా ఉందో దాన్ని బట్టి తగ్గిస్తారు, పెంచుతారు. అది ఎందుకు పాటిస్తలేరు? ఏమైనా ఎలక్షన్ల ముందు మేము రేట్లు పెంచాము అని 10 సార్లు చెప్పిర్రు. ఎలక్షన్ రిజల్ట్ అయిపోయినాక 10 రోజులలో 10 రూపాయలు పెంచిర్రు. ఇక ముందు ఏం కానుందో వచ్చి మోడీ గారు వచ్చి సరే మన తెలంగాణకు వచ్చి కూడా చెప్పిర్రు ఇది తగ్గియాలి అది తగ్గియాలి అన్నారు. కానీ దేశంలో ప్రజలతో తగ్గిస్తారు, మీరు పార్టీలు తగ్గిస్తలేరు కదా. మీరు ఏ పార్టీలో ఉన్నా మిగిలిన వాళ్ళ మీద దాడులు ఉండవు. బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల మీద దాడులు ఉండవు. ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారు. బీజేపీలకు రాగానే వాళ్ళు క్లియర్ అవుతుర్రు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోరు తెరిస్తే ఎంఐఎం తిడుతుర్రు, కానీ వాళ్ళు అక్రమాలు చేస్తలేరు అనేట ఒక్క కేసు అన్న వాళ్ళ మీద ఫైల్ అయిందా అంటే అండర్స్టాండింగ్ లో పోతురు మీరు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా మీరు ఆ సెస్ తగ్గించుకుంటే అంతో ఇంతో దేశానికి మంచిది, ప్రజలకు సేవ చేసినట్టు అవుతారు. మన పివిరెడ్డి గారు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుంటే 1,00,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కి లాస్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతుంది, తగ్గుతుంది. కానీ మార్కెటింగ్ ఆయిలింగ్ కంపెనీస్ ఉంటాయి, ఓఎంసీస్ ఉంటాయి, వాళ్ళకు ఊపిరి పీల్చుకునే సమయం వస్తుంది. 6-7 months అలాంటి రిలీఫ్